ఎవరు చేస్తున్నారో తెలిసినదా? ఇటాంటప్పుడు జాతరలు మొక్కులు ఏమిటికి? నాకు అదే అనిపిస్తా ఉంది మామ. తెలిసి తెలిసి మన జుట్టు వాళ్ళ చేతికి ఎందుకు ఇయ్యాలా? జాతరలు ఎటువైపు నుంచి వస్తారో ఏందో ఏం తెలుసు? అందుకని అన్ని మూసుకుని కూర్చోవాలనా? అది కాదయ్యా. రేపు జాతరకి వెళ్ళలేదనుకో, ఊరు జనాలు వరదరాజుల సావుకు భయపడి ఆగిపోయినాడంటారు. ఆ అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. అందుకని ప్రాణాలు మీదికి తెచ్చుకుంటారా ఏంది? కొంచెం యోచన చేయండి మామ. ఏంది నోరులేస్తాంది? ఏం చెయ్యాలా తెలీదా? నోరు ముసుగులోల్పా. నువ్వేందిరా ఆయన్ని ఇంకా ఉసుగొల్పుతున్నావు? ఏమైనా చేసుకో రామే. నువ్వు ఆగ్రా బసవా. హలో. అట్నా నలుగురు కొత్త వాళ్ళు ఎవరో లాడ్జ్లో దిగారంటనా? మనోళ్ళు ఆడికి పోయేసరికే తప్పించుకుంటారు నా కొడుకులు. అమ్మూరు జాతరకు వచ్చినటువంటి భక్తకోటి జనానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అమ్మోరు తల్లికి మొక్కులు చెల్లించుకునే తీర్థప్రసాదాలు తీసుకుని ఆనందంగా జాతర జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండా. అదే మాదిరిగా యో ఏంది సైకిల్ అడ్డంగా పెట్టినవా? ఇప్పటికే 2-3 సార్లు చెప్పినా నీకు. దియాడి నుంచా చైర్మన్ గారు వచ్చే టైం అయింది. తీసుకుపో. అమ్మే పట్టుకో. ఏంటమ్మా ఇంకా కోస్తా ఉన్నారు? భిన్న చేయండి. ఏంది సుంకమ్మ, ఇంకెప్పుడు పొయ్యి వెలిగిచ్చేది? అన్ని సరిపోతాయి కదా. వాళ్ళు పని చూసుకుంటారు గానీ మీరు పోయి పొంగల్ సంగతి చూడండి. సరే సరే. దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఆ కుండలు తీ. బెల్లం అవి ఉన్నాయా? ఉన్నాయి. సరే పద పద. ఏందిరా పరిస్థితి? చుట్టుపక్కలంతా మనోళ్ళే ఉన్నారనా? నా కొడుకులు ఎట్టించి వచ్చినా తప్పించుకోలేరు. చూసుకో.
కొత్త వాళ్ళు ఎవరు కనపడినా పట్టుకురండి అన్నట్టు లాడ్జీలు మొత్తం ఎదిగి చూసినారా, వదలబాకండి. బయటికి మనిషి ఎవరు కనపడ్డా ఏమి అనుమానం వచ్చినా నా దగ్గర తీసుకురండి. అట్నే. అవతలోడు ఎంత పెద్దవాడైనా వదలద్దు. పండి. సరేనా? అత్త ఆ బెల్లం వెయ్యి. ఏందత్తా పరధ్యానంగా ఉండావో? ఏమోనే వసంత, గుండెల్లో దడదడగా ఉందనుకో. ఏ పక్క నుండి ఏ ప్రమాదం వస్తుందని ఒకటే. ఏం కాదులే అత్త, మా ఆయన చూసుకుంటున్నాడు కదా అన్ని. ఇందాక బసవ మావతోనేమన్నాడు, చుట్టూ మనోళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నాడు కదా. ఇంకా భయపడతావేంది? తాత మిమ్మల్ని బినా రమ్మన్నాడు. వస్తాన్నాంరా, నీకు మీ తాతకి తొందర ఎక్కువ. రేయ్ షామియాన కాడనే ఉండు, ఏడికి పోమాక. ఆడి ఏడికి పోడ్లే అమ్మి, బిన్న గాని. ఏంది పిలిచావు? ఎందుకొల్లేపా కనపడారు నా కొడుకులు? ఎక్కడ కనపడేది? మొత్తం తిరణాలు జల్లిడి పట్టా, పత్తా లేదు. చెత్త నా కొడుకులు ఊరు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారా ఏంది? కుట్టు తెలిసిపోయాడు, గప్ చిప్ గా బిచాన ఎత్తేశారు. ఈడ వేసేసి ఉంటే చేతులు కడిగేసి ఉండొచ్చు. ఏం చేసేది? మీ నాయన చుట్టూ సైన్యం కట్టు దిట్టంగా పెట్టుకున్నాడు. ఈ జాతరలో మీ నాయన నేయడం సామాన్యం కాదప్పా. అంత సామాన్యంగా ఆలోచించబడైతే కన్న కొడుకు మీద అనుమానం పెడతాడా? ఏంది? మీ నాయన నీ మీదే అనుమానపడ్డాడా? అయ్యా మొదలెడదామా? చలుపు ఏడ ఉంటాడు? ఈయనే ఆడిన ఉండాల మామ. బసవా పెళ్లి చూడు. ఆయన సంగతి నీకు తెలియదేమో. గద్ద చూపు, పాము సేవలు, కుక్క వాసన మాత్రమే పసిగడతాయి. కానీ మా నాయన వాసనతో పాటు దాని కొన్ని విషయాలు కూడా అంచనేస్తాడు. సినిబాబు, సినిబాబు, నాయన పిలుస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళు. సరే సరే జాగ్రత్త. నాకు మూడేలా ఉంది. యాడికి పోయినావురా? ఈడదాకి తాత నీళ్ళు చల్లమంట. చల్లరా తాత. తాత తలుపులే. ఇంకో తూరి చల్లు.
రేయ్ ముందు టీ సంగతి చూడు, అందరికి వచ్చినాయో లేదో. అలాగే అన్న. ఏం బసవా, ఏర్పాట్లన్నీ జరుగుతుండయా? జరుగుతుండ. రాహుకాలం వచ్చేస్తుంది బసవా. అదే పని మీద ఉన్న పెద్ద ఎమ్మెల్యేగా రావాలి కదా. సరే సరే. సార్ మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును శోకింపతగదు. కొడుకులు బాగా గుర్తొస్తున్నారు రేఖ. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తలుచుకుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. తమ్ముడి పెళ్లికి పాపం చాలపతి గారు అనంతపురం దాకా వచ్చారు. ఆయన రాకపోయినా బతికుండేవారేమో.